ట్రాన్స్ పసిఫిక్ ఇండియా అండ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ దిల్సుఖ్ నగర్ వారి ఆధ్వర్యంలో బ్యాంక్ లోన్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంగి దేవేందర్ రెడ్డి, ఎన్ఆర్ఐ అండ్ వైసరీ మెంబర్, వారితో పాటు ఆర్ఆర్వీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సుకన్యారెడ్డి, నాగేందర్ రెడ్డి, డైరెక్టర్ గోపిడి గంగారెడ్డి, డైరెక్టర్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో 205 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాన్స్ పసిఫిక్ కన్సల్టెన్సీ చాలా అద్భుతంగా, పారదర్శకంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని దాదాపు ఎంతో మంది విద్యార్థులకు మంచి గైడెన్స్ ఇచ్చి ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఇవాళ ఈ కన్సల్టెన్సీని రన్ చేస్తున్నందుకు నాగేందర్ రెడ్డి గారిని, తర్వాత మిత్రుడిని, వాళ్ళ యాజమాన్యాన్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లాగే ప్రతి కన్సల్టెన్సీ కూడా నీట్గా పిల్లలకి వాళ్ళ ఎఫర్డబిలిటీని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది మంచి యూనివర్సిటీస్ లో మంచి కమిషన్స్ వస్తాయని చెప్పి పిల్లలకి మిస్గైడ్ చేసి వాళ్ళు ఆయనతో కోర్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ పోవాలన్నా తెలియని పరిస్థితిలో కొంత ఉన్నారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మేము ప్రభుత్వం ద్వారా కూడా అందరినీ కోరుతున్నాము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. ఇక ముందు వస్తే వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. మేము విద్యాపరంగా ప్రభుత్వం, మీకు తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూళ్ళని కూడా ఇవాళ ఎంతో చక్కగా ఒక ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఇవాళ తీర్చిదిద్దేటటువంటి ఒక మహోన్నతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. అక్టోబర్ 15 రోజు లోన్ మేళా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి వెల్కమ్ చెప్తున్నాను. ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ. వాళ్ళకు స్కాలర్షిప్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి యూనివర్సిటీస్ ఒకే వేదిక మీద ఉన్నాయి. ప్లస్ ఏ బ్యాంక్ లో తక్కువ వడ్డీ రేట్తో తీసుకోవచ్చు, మనకు కొలెటరల్ సెక్యూరిటీతో ఉంటే మనకు బ్యాంక్ లోన్స్ అసలు వస్తాయా, అసలు యూనివర్సిటీస్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత 10 బ్యాంకులు తిరగడం కంటే మనకి ఏ బ్యాంక్ లో లోన్ వస్తుంది అనడం కంటే ముందే ఇక్కడనే వాళ్ళ బ్యాంక్ లోను ప్లస్ వాళ్ళ ఫైనాన్షియల్ హిస్టరీని కూడా ఎవాల్యుయేట్ చేసుకునే విధంగా బ్యాంక్స్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చినాం. ఇందులో అన్ని బ్యాంక్స్ తీసుకొచ్చినాం, ఇంక్లూడింగ్ పబ్లిక్ బ్యాంక్స్, టాప్ రేటెడ్ SBI నుంచి మొదలు పెట్టుకొని పబ్లిక్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఈవెన్ కార్పొరేట్ బ్యాంక్స్ కూడా అన్నిటినీ ఈ రోజు మన ట్రాన్స్ పసిఫిక్ ఇమిగ్రేషన్ లోనే ఒకే వేదిక మీద స్టూడెంట్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ట్రాన్స్ పసిఫిక్ ఇండియా ఈరోజు నిర్వహించిన వినూతనమైన కార్యక్రమం బ్యాంక్ లోన్ మేళా కార్యక్రమం. విదేశీ విద్య సగటు విద్యార్థికి భారం కాదు, గృహతర బాధ్యత అన్న ఏకవాక్య తీర్మానంతో మేము అందరం కూడా ఈరోజు విద్యార్థులందరినీ, బ్యాంకర్స్ని ఒక్క వేదిక వద్దకు తీసుకొచ్చి వాళ్ళ సందేహాలని అన్నీ నివృత్తి చేసే విధంగా ఈ కార్యక్రమం ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. దాదాపు ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, గ్రామాల నుంచి సైతం దాదాపు 165 మెంబర్స్ ఎన్రోల్ అవ్వడం జరిగింది. మరి వారందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది ప్రారంభమైంది. ఇటు బ్యాంకు అధికారులు ఒకవైపు, అదేవిధంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రముఖులు మరొక వైపు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో చాలా మంది ఇప్పుడు అక్కడ వారు వచ్చి వారి సందేహాన్ని నివృత్తి చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇలా విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నటువంటి నంగి దేవేందర్ రెడ్డి అన్నగారు, NRI సభ్యులు, వారు కూడా గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు, వారు కూడా రావడం, విద్యార్థులకు విదేశాల్లో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారితో పాటు ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న ఉపాధ్యక్షురాలు సుకన్యారెడ్డి వారు కూడా రావడం చాలా సంతోషకరం.